कीर्तन की जय, शिला प्रभुपाद की जय, श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందములోని 3వ అధ్యాయంలోని 1వ శ్లోకం చదువుతున్నాము. ఈ అధ్యాయం పేరు సతీదేవి, శివుడు సతీదేవి సంవాదం. ముందుగా పదపాఠం. మైత్రేయ ఉవాచ సదా విద్విషతో ఏవం కాలః వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్య అపి సుమహాన్ అతిచక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః కాలా వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ సదా విద్విషతోరేవం కాలో వై ధ్రియమాణయోః జామాతుః స్వశురస్యాపి సుమహానతి చక్రమే. ఆన్లైన్లో ఎవరైనా చెబుతారండి?
హరే కృష్ణ ప్రభు. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ సదా విద్వశతోరేవం సదా విద్విషతోరేవం కాలో వై త్రియమానయోః కాలో వై ధ్రియమాణయోః జామాతుః శ్వశురస్యాపి జామాతుః శ్వశురస్యాపి సుమహానతి చక్రమే. సుమహానతి చక్రమే. మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ సదా విద్విషతరోవేం సదా విద్విషతోరేవం కాలో వైద్రియమానయోః కాలో వై ధ్రియమాణయోః జామాతు ససురస్యాపి జామాతుః శ్వశురస్యాపి సుమహానతి చక్రమే. సుమహానతి చక్రమే. హరే కృష్ణ. ప్రతిపదార్థములు. మైత్రేయ ఉవాచ మైత్రేయుడు పలికెను. సదా నిరంతరము విద్విషతో విద్వేషము ఏవం ఆ రీతిని కాలః కాలము వై నిక్కముగా ధ్రియమాణయో కొనసాగెను జామాతు అల్లుడు అల్లుడు స్వసురస్య మామ యొక్క అపి కూడా సుమహాన్ తీవ్రమగు అతి చక్రమే సాగెను. భాష్యము మరియు అనువాదము ఇచ్చిన శిలా ప్రభుపాదులు వారు. శిలా ప్రభుపాదులకు జయము జయము. హరే కృష్ణ. భాష్యం. మైత్రేయుడు ఇట్లు పలికెను. ఆ రీతిని మామ అల్లుండ్ర మధ్య నడుమ విద్వేషము దీర్ఘకాలము కొనసాగాను. ఇక్కడ మామ అల్లుండ్రు అంటే దక్షుడు మరియు శివుడు. భాష్యము. శివుడు మరియు దక్షుని నడుమ కలిగిన అపార్థమునకు కారణమేమని విదుడు మైత్రేయముని ప్రశ్నించినట్లుగా గడిచిన అధ్యాయం నుండి వివరింపబడినది. దక్షుడు అతని అల్లుని నడమగల జగడము ఎలా సతీదేవి దేహత్యాగమునకు కారణమైనట్టు మరి ఒక ప్రశ్న కూడా అయి ఉండను. సతీదేవి తండ్రియగు దక్షుడు వేరొక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానింపకపోవటయే ఆమె దేహమును త్యజించుటకు ముఖ్య కారణము. సాధారణముగా ఏదైనా యజ్ఞమును నిర్వహించినప్పుడు ప్రతి యజ్ఞము విష్ణు ప్రీత్యర్థమే నిర్వహింపబడినప్పటికీ దేవతలందరూ ముఖ్యముగా బ్రహ్మరుద్రులు మరియు ఇంద్ర చంద్రాది ప్రధాన దేవతలు ఆహ్వానింపబడుదురు. ఆ విధముగా వారందరూ యజ్ఞమునందు పాల్గొనేదురు. దేవతలందరూ ఉపస్థితులు కానిదే ఏ యజ్ఞము కూడా పూర్తి కాదని చెప్పబడినది. కానీ తనకు అల్లునికి నడుమ వైరము చెలరేగి ఉన్నప్పుడే దక్షుడు మరి ఒక యజ్ఞమును ఆరంభించెను. దానికి శివుని ఆహ్వానించలేదు. దక్షుడు బ్రహ్మదేవునిచే నియమితుడైన ముఖ్య ప్రజాపతి. బ్రహ్మసుతుడైనందున అతడు ఉన్నత స్థితిని కలిగి ఉండి గర్వితుడును అయి ఉండెను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామ్ని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఇంతకుముందు అధ్యాయంలో మనము చదువుకున్నాం ఏమిటి? దక్షుడు ఒక యజ్ఞం తలబెట్టాడు. ఆ యజ్ఞం కోసం అని చెప్పేసి మొత్తం దేవతలందరూ మునీశ్వరులందరూ కూడా అక్కడికి బ్రహ్మదేవుడు శివుడితో సహా ఆ యజ్ఞసభలో ఉన్నారు. అదే సమయంలో దక్షుడు ఆ యజ్ఞసభలోకి ప్రవేశించినప్పుడు అతను చాలా తేజోవంతమైన మూర్తిలా కనిపించాడు. కాబట్టి ఆ దేవతలందరూ కూడా లేచి నిలబడి దక్షునికి గౌరవప్రదంగా ఆహ్వానించారు. ఇక్కడ దక్షుని యొక్క పరిస్థితి ఏంటి, స్థితి ఏంటి? ప్రజాపతి. ఎవరి కుమారుడు? బ్రహ్మదేవుని యొక్క కుమారుడు. అతను ఏ యొక్క బాధ్యత తీసుకున్నారు? ప్రజాపతి, ప్రజా సృష్టి అనే బాధ్యత తీసుకున్నారు. ఆయన ఐశ్వర్యవంతుడు, దక్షత కలిగిన వాడు. ఆ విధంగా స్థితి ద్వారా ఆయన యొక్క కీర్తి లేకపోతే ఆయన యొక్క బాధ్యత లేకపోతే ఆ యొక్క అధికారంతో వచ్చినటువంటి గర్వంతో ఆయన శివుని సరిగా అర్థం చేసుకోలేకపోయారు. శివుని యొక్క పరిస్థితి, ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి
ఆయన వైష్ణవానాం యథా శంభు అంటాం. అంటే వైష్ణవులలో ఉత్తమమైన వాడని శంభు అంటాం ఆయన్ని. ఆయన ఆధ్యాత్మిక స్థితిని అర్థం చేసుకోకుండా అతను ఎప్పుడు కూడా తోలనాడుతూ లేకపోతే దూషించి చాలా అపరాధం చేశారు. అంటే వైష్ణవ అపరాధం చేశారు. చూసాం ఏ విధంగా దూషించాడు. తర్వాత ఆయన యొక్క శివుని యొక్క అనుయాయులందరూ కూడా ఈ యొక్క దూషించడాన్ని చూసి సభలో ఎవరు కూడా ఎదురు చెప్పకపోతే, ఎవరు కూడా అతని ఆపకపోతే వారందరూ కూడా శివుని దూషించినట్టుగానే అనిపించి అతను కూడా బ్రాహ్మణులందరినీ శపించడం, ఈ బ్రాహ్మణులందరూ తిరిగి శివ అనుయాయులు మళ్ళీ శపించడం, ఇదంతా జరిగింది. మనం ఇంతకుముందు ఉన్నటువంటి అధ్యాయంలో చదువుకున్నాం. అప్పుడు మనకు అది తర్వాత 1000 సంవత్సరాల పాటు అక్కడ అంటే ఆ సభలోంచి శివుడు వైదొలిగాడు. అంటే ఇంచేదంటే అక్కడ వారి అనుయాయులు మధ్యన వేరే వారి మధ్యన జరుగుతున్న తతంగం చూసి ఆయనకి నచ్చక బయటకు వెళ్ళిపోయారు ఆయన కూడా. అదేవిధంగా దక్షుడు కూడా ఆ సభా ప్రాంగణం నుంచి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవతలు, మునీశ్వరు వీళ్ళందరూ కూడా ఆ యజ్ఞాలు 1000 సంవత్సరాల పాటు చేశారని చెప్పేసి అర్థమవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఎందుకు వచ్చిందంటే, మైత్రేయ మహర్షిని విదురుడు అడిగారు, ఎందుకని సతీదేవి తన దేహత్యాగం చేయాల్సి వచ్చింది అని అడిగితే దానికి సమాధానంగా దక్షుడి యొక్క యజ్ఞం తలపెట్టాడు. దాంట్లో అపరాధం జరిగింది కాబట్టి శివునికి అపరాధం చేశాడు. అంటే వైష్ణవుడి మీద, ఒక భక్తుని మీద. కాబట్టి దానికి ఫలితంగా ఈ యొక్క యజ్ఞం అంతా కూడా రసాభాసక అయిపోయింది. చాలా శాపాలు ప్రతిశాపాలు జరిగినాయి. ఆ తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, దీని ప్రకారం ఈ రోజు శ్లోకం ప్రకారం అర్థమవుతుంది ఏంటంటే, ఈ యొక్క శివుని మధ్య దక్షుని మధ్య ఈ వైరం, అంటే ఈ దక్షుడు ఈ వైరాన్ని చాలా దీర్ఘకాలం కొనసాగించాడు. అంటే వీరిద్దరి మధ్య కొద్దిగా పొసగట్టలేదు అని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు అసలు కారణం ఏంటంటే, మనకి శివుడు మరియు దక్షుని నడుమని కలిగిన అపార్థములు కారణమేమని విదురుడు మైత్రేయి ప్రశ్నించినప్పుడు మరి అనేది అర్థమైంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే, దక్షుడు తన అల్లుని నడుము గల జగడం ఏల సతీదేవి త్యాగము కారణమైంది. అంటే వీళ్ళిద్దరికి జగడం ఉంది, ఎందుకు జగడం వచ్చినది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, వీళ్ళిద్దరికి మధ్య జగడము ఎందుకు సతీదేవి ప్రాణత్యాగానికి కారణమైంది అనేది ఇంకొక ప్రశ్న. ఇప్పుడు ఇంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నదల్లా కూడా వీళ్ళిద్దరి మధ్య జగడం ఎందుకు వచ్చిందో అనేది చదువుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయంలో దీని కారణంగా సతీదేవి ఎందువల్ల శరీరం త్యాగం చేయాల్సి వచ్చింది అనేది ఈ అధ్యాయంలో ఉంటుంది. సతీదేవి తండ్రి యొక్క దక్షుడు వేరొక యజ్ఞమును ఆరంభించి దానికి శివుని ఆహ్వానింపకపోతే ఆమె దేహమును త్యజించుటకు ముఖ్య కారణం. ఇక్కడ అంటే ఈ అధ్యాయంలో పూర్తిగా చర్చిస్తారు కాబట్టి దాని మీద ముందుగా చెప్పేశారు మన శిలా ప్రభుపాద గారు. దీని కారణంగానే ఆవిడ దేహం త్యజించడానికి కారణమైందని చెప్పేసి వివరాలు వచ్చే శ్లోకాలు తెలుస్తుంటాయి. జనరల్గా మనకి యజ్ఞం అనగానే ఏం చెప్తున్నా, యజ్ఞో వై విష్ణు అంటాం. విష్ణు యొక్క ప్రీత్యర్థమే ప్రతి యజ్ఞము నిర్వహింపబడుతుందని చెప్పేసి అందరికీ తెలుస్తుంది. కాకపోతే ఈ దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క దేహ భాగాలుగా వర్ణిస్తారు. కాబట్టి అక్కడ దేవతలందరూ కూడా వచ్చారు, బ్రహ్మ రుద్రాదులతో పాటు వీరందరూ కూడా యజ్ఞం అనగానే వీళ్ళందరూ కూడా ఉంటారని చెప్పేసి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ దక్షుడు ఇంకా ఆ పగతోటి శివుని పిలవకుండానే ఇంకొక యజ్ఞం తలపెట్టారన్నమాట. దీపం ఈ విధంగా తలపెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆహ్వానించలేదు శివుణ్ణి. బ్రహ్మదేవుడు నియమితుడే ముఖ్య ప్రజాపతి. అంటే దీని అంతటికీ కారణం ఏంటే, ఇతని యొక్క పరిస్థితి, ఇతని స్థితి. నేను ప్రజాపతి రోజులో ఉన్నాను, బ్రహ్మదేవునికి పుత్రునన్న ఒక అహంభావంతో భగవంతుణ్ణి, శివుణ్ణి సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి కారణాల వల్ల ఈ విధమైన రసాభాస జరుగుతుందని మనకు అర్థమవుతుంది. ఇది కూడా మనం అర్థం చేసుకుంటే ఎప్పుడు కూడా ఇది పెద్ద సమస్య ఎవరికైనా సరే. సాంఘికంగా ఉన్నతులైనటు వారు, ఆధ్యాత్మికంగా ఉన్నతులైనటు వారికి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. జనరల్గా సాంఘికంగా ఉన్నతంగా ఉన్న వారు ఈ ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వారిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వారు మనల్ని కూడా అంటుంటారు, యాక్చువల్గా వీరు అసలు ఏమీ పని చేయట్లేదు, కృష్ణా కాన్షియస్లో ఉంటారు, వీళ్ళంత మాట భజన చేసుకుంటూ లేకపోతే పుస్తకాలు వితరణ చేసుకుంటూ లేకపోతే అర్చన చేసుకుంటూ ఉంటారు. ఏమీ సాంఘికంగా సోషల్ అంటే దేశాభివృద్ధికి ఏమీ తోడ్పడరు, వీళ్ళ ఆర్థికాభివృద్ధికి ఏమి తోడ్పడరు, వీరు ఒక పెద్ద భారంగా కనిపించారని చెప్పేసి ఒక సాంఘికంగా ఆలోచించే ప్రతి వ్యక్తి మన ఇస్కాన్ డివోటీస్ కూడా ఆ విధంగా అనుకునే అవకాశాలు ఉంది. అంటే పూర్తిగా సాంఘికంగా ఆలోచించేవారు. అదేవిధంగా ఇక్కడ దక్షుడు కూడా ఇటువంటి శివుణ్ణి అర్థం చేసుకోలేకపోయాడు, అతని యొక్క ఆధ్యాత్మిక స్థితిని.
కాబట్టి ఎప్పుడు కూడా చూస్తుంటాం మనం చాలామంది ఇంతకుముందు కొన్ని న్యూస్ పేపర్‌లో చూస్తుంటాం. ప్రధానమంత్రి అయ్యుండి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గర మోకరిల్లారు. ఇది తప్పా? రైటా? అనేది మనకి న్యూస్ పేపర్‌లో అప్పుడప్పుడు చూస్తుంటాం. మనం చాలామంది సాంఘికంగా ఉన్నతమైన పరిస్థితిలో ఉన్నవారు వెళ్లి వారి గురువుల దగ్గర సాష్టాంగ పడటాలు ఇటువంటివి కూడా పెద్ద చర్చలు అవుతుంటాయి ఒక్కోసారి. ఎప్పుడు ఏదేమైనా సరే ఆధ్యాత్మికంగా ఉన్నది ఉన్నతంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతున్నది. ఈ భౌతికంగా ఉన్నటువంటి ఏ ఒక్క ఐశ్వర్యం గాని, లేకపోతే పరపతి గాని ఏదైనా కూడా శాశ్వతం కాదు కాబట్టి అది ఎప్పుడు కూడా న్యూనమైనదే అని చెప్పేసి మనం గ్రహించాలి. ఇలాగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వారిని గ్రహించడం కూడా కొద్దిగా కష్టమని చెప్పేసి మనం తెలుసుకోవాలి. కాబట్టి మనం చూద్దాం ఇటువంటి విషయాలు మనం ఏ విధంగా గ్రహించాలి, ఇటువంటి సమయాల్లో మనం ఏ విధంగా ప్రవర్తించాలనేది మనం తెలుసుకుందాం. మనకు అర్థమవుతుంది ఇక్కడ శివుణ్ణి దక్షుడు ఉన్న యథారూపంలో అర్థం చేసుకోకపోవడమే దీనికి కారణం, దీని అంతటికీ కారణం అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనకి జనరల్గా మనం చూస్తే సతీదేవిని ఏమని పిలుస్తాం? దాక్షాయిని అంటారు. దాక్షాయిని అంటే ఏంటి? దక్షుని పుత్రిక. ఇంకొకటి భవాని అంటాము. లేకపోతే భవాని అంటే రెండు రకాలుగా సతీదేవిని మనం పార్వతీదేవిని గుర్తించవచ్చు. దక్షుని కూతురులాగాను, అంటే సతీదేవిని దక్షుని కూతురులాగా పుత్రికలాగా గుర్తిస్తారు. ఇంకొకటి శివుని యొక్క భార్యలాగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ రెండు కూడా మనకి కన్ఫ్లిక్ట్ వస్తుంటాయి జనరల్గా. ఎలాగంటే దక్షుడు దేనికి ప్రతినిధి? మెటీరియలిస్ట్గా, భౌతికంగా పరపతి కలిగినటువంటి వ్యక్తి. ఆ విధమైన వ్యక్తికి కుమార్తెగాను, నెక్స్ట్ శివుడు అత్యున్నతమైన వైష్ణవుడిగా ఆయన యొక్క భార్యగాను ఆవిడ యొక్క ఐడెంటిటీ ఉంటుంది, ఆయన యొక్క గుర్తింపు, ఆవిడ యొక్క గుర్తింపు. సతీదేవిని ఆ విధంగా గుర్తిస్తాం. చూడండి ఇక్కడ సతీదేవి ఇక్కడ భర్తకి కూడా మంచి గౌరవప్రదంగా భర్తని ప్రేమించి భక్తి శ్రద్ధలతో చూసుకునేటువంటి సతీదేవి వ్యక్తి, మహిళ. అలాగే తల్లిదండ్రుల మీద తండ్రి మీద కూడా ఉన్నటువంటి అభిమానము, లేకపోతే గౌరవము, భక్తి, ప్రేమ అనేవి ఉంటాయి కదా. ఈ రెండింటి మధ్యనటువంటి జరుగుతున్నటువంటి వ్యవహారంలా కనిపిస్తుంది ఇక్కడ. చూడండి సతీదేవి మనకు కూడా ఇటువంటి పరిస్థితులు చాలా ఏర్పడుతుంటాయి. మన ఫ్యామిలీ రిలేషన్షిప్, మన కుటుంబ బాధ్యతల మీద, ప్రత్యేకించి ఇక్కడ ఇస్కాన్ భక్తులు అంటూ ఎవరంటే ఉన్నారో, సాధనలో ఉన్నటువంటి వారికి ఇటువంటి సమస్యలు ఎప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? కుటుంబ సంబంధాలు ఉంటాయి. కుటుంబ సంబంధాలకు ఎంత విలువ ఇవ్వాలి, మనకు ఆధ్యాత్మిక సాధనకి ఎంత విలువ ఇవ్వాలి అనే దానికి మనం ఒక్కోసారి ఎప్పుడు కూడా కన్ఫ్లిక్ట్ వస్తూ ఉంటుంది. మన పుట్టింటికి వెళ్ళాలా లేదా, పుట్టింటికి వెళ్ళి వారు జరిపేటటువంటి కార్యక్రమాలు అటెండ్ అవ్వాలా లేదా, ఇది ఎప్పుడు కూడా మనకి సమస్యే. ఎవరైతే ఈ సాధనలో ఉంటారో ఎంచేతంటే అక్కడికి వెళ్ళిన వెంటనే మనకి కావాల్సిన విధంగా ఉండదు సాధన పద్ధతి. అక్కడ అంటే మనం ప్రసాదం స్వీకరించడం కానీ, లేకపోతే అక్కడ జరిగే కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండవు. ఇటువంటి సమయాల్లో మనం వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇది కూడా మనకి ఎప్పుడు కూడా వచ్చేటువంటి కన్ఫ్లిక్ట్. మనకి ఇక్కడ భగవంతుడు చెప్తారు ఎప్పుడు కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య. ఎప్పుడైతే మనం పూర్తిగా భగవంతుడికి ఆశ్రయం అనుకుంటున్నావో ఆ సమయంలో మనం ప్రతి విషయంలో ఎప్పుడైతే మనకి ఇటువంటి విషయాల్లో కన్ఫ్లిక్ట్ వస్తుందో, అంటే పరస్పరం కొద్దిగా వైరుధ్యంగా కనిపిస్తుంటుంది, వెళ్ళాలా వద్దా ఇటువంటి కార్యక్రమాలకు ఆలోచించినప్పుడు మనకి వెళితే ఆధ్యాత్మికంగా ఎంత లాభం ఉంటుంది, లేకపోతే ఎంత నష్టం ఉంటుంది ఆలోచించుకుని ఆ లాభం అయితే వెళ్ళటమే, ఆధ్యాత్మికంగా నష్టం అయితే మానేయటం. ఈ విధంగా ఉండగలగడం మనం సాధన చేయాలి, నేర్చుకోవాలి. ఇక్కడ మనకు అర్థమవుతుంది కుటుంబం వైపున ఉన్నటువంటి ఒక రకమైన అనుబంధం ఏ విధంగా మనం ఈ సమతుల్యం చేసుకోవాలి మన యొక్క సాధనలో అనేది చాలా గ్రహించదగిన విషయం ఈ విషయంలో. అలాగే సతీదేవి కూడా మన ఈ దక్షిణ యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ యొక్క శివునికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వకుండా శివుని దూషించడం వల్ల ఆవిడ తట్టుకోలేక శరీర త్యాగం చేయడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆవిడ కుటుంబం పట్ల ఎంతో కొంత ప్రేమాభిరాగాలు, అనురాగాలు ఉన్నప్పటికీ ఆవిడ పూర్తిగా తన భర్తకే ఎక్కువగా గౌరవాభిమానాలు ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎంచేతంటే ఎక్కడైతే తన భర్త గౌరవించలేదో అక్కడ తను నిలవజాలకపోయింది. ఈ విధంగా తన శరీరాన్ని భరించలేకపోయింది. దక్షిణ ద్వారా ఇవ్వబడినటువంటి శరీరాన్ని తాను సహించలేక శరీరాన్ని వదిలిపెట్టేసింది. అంటే ఆవిడ ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనం చూసినట్టయితే మనకి కొన్ని సంఘటనలు కూడా జరుగుతుండే.
అర్జునుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఏం చేస్తుంటాడు, తన యొక్క భావం ఎలా ఉంది, అతను దయార్ద్ర హృదయంతో తన బంధువులు లేకపోతే గురువులు గురువులతో ఏ విధంగా యుద్ధం చేయాలి అని చెప్పేసి సాంఘికంగా ఆలోచించి, సాంఘిక ధర్మం ప్రకారం మనం మన తాతలతో యుద్ధం చేస్తామా, తాతలను చంపుకుంటామా, గురువుని అపహాస్యం చేస్తామా, గురువుని యుద్ధం చేస్తామా, చేయం కదా. సాంఘికంగా చూస్తే ఆయన ఇదే భావంతో ఆయన కూడా కొద్దిగా కన్ఫ్లిక్ట్, పరస్పరం వైరుధ్యం కనిపించింది, అతనికి సమస్యాత్మకంగా కనిపించింది. అదే విషయంలో అతను చేతులు వణిగిపోతున్నాయి, ఒళ్ళంతా కంపిస్తుంది, చెమటలు పడుతున్నాయి, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి అటువంటి భావం ఏర్పడింది. అదే సమయంలో అతను గురువుగా స్వీకరించాడు కృష్ణ భగవాన్ని గురువుగా స్వీకరించి ఆ యొక్క ఆదేశాలన్నింటినీ విని పూర్తిగా ఏం చేశారు, భగవంతుడి కోసం ఆయన యుద్ధం చేశారు. ఇదంతా కూడా భగవంతుడు చెప్తారు, తత్వజ్ఞానం చెప్తారు, ఆత్మజ్ఞానం చెప్తారు, యోగ జ్ఞానం చెప్తారు, లేకపోతే జ్ఞానయోగం, ధ్యానయోగం అన్నీ చెప్పి భక్తి యోగంతో పాటు ఇవన్నీ చెప్పేటప్పటికి అర్జునుడు తెలుసుకుంటారు నిజమైన ధర్మం ఏంటి. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు సర్వధర్మాన్ని పరిత్యజ అంటారు భగవంతుడు. మనం ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకి ప్రహ్లాద మహారాజుకి తండ్రి ప్రహ్లాదుడు ఏంటి, ఒక వైష్ణవుడు, తండ్రి ఒక అసురుడు. అంత మాత్రమే తండ్రి మీద ప్రేమానురాగాలు పోతాయా? మరి ఇక్కడ తండ్రి మీద ప్రేమానురాగాలు ఉన్నాయి, అక్కడ అదే సమయంలో అతను సాధన భక్తి, భగవంతుని ఏమాత్రం ఆధ్యాత్మిక సాధనలో మనం భగవంతుని ఏమని విస్మరించకూడదు. అటువంటి సమయంలో ఏం చేశారు, ఆయన భగవంతుడి యొక్క ధ్యానంలోనే ఆయన నిమగ్నమయ్యారు. అంటే ఆయన భగవంతుడి వైపు మొగ్గు చూపారు. చూడండి, ఈ సమయంలో కూడా సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం రజ. భగవంతుడు ఇక్కడ తండ్రిని గౌరవించాలి, తండ్రిని అపహాస్యం చేయకూడదు, తండ్రిని రక్షించాలి, తండ్రిని చెప్పిన వాటి వినాలి. కానీ మరి ఏం చేశారు, ఈయన భగవంతుడి వైపుకే మొగ్గు చూపారు. అంటే ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్తున్నారు, ఆ విధంగా భక్తులు ఏం చేశారనేది మనం సమన్వయించుకోవాలి. దీన్ని మనం ప్రతి సమయంలో ప్రతి విషయంలోనూ మన యొక్క జీవితంలో మనం అన్వయించుకోవడం నేర్చుకోవాలి. లేకపోతే ఇవి మన కథల్లాగా వింటాం తప్పించి మనం మారకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు. మనం అనుకుంటాము ఎంతకాలమో చేస్తున్నాను, సాధన చేస్తున్నాను, లేకపోతే ఎంతకాలమో నేను సేవ చేశాను, కానీ నాలో భక్తి భావం రావట్లేదు, లేకపోతే నాకు అభివృద్ధి చెందట్లేదు, అధోగతిలోనే ఉంటున్నాను అనే దానికి కారణం ఏంటంటే మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క కథల్ని లేకపోతే ఈ యొక్క లీలల్ని మనం అర్థం చేసుకుంటూ మన జీవితంలోకి అన్వయించుకుని మనం మారటమే సాధన. ఈ విధంగా చేయకపోతే మనకి ఎదుగు బదుగు లేకుండా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే బలి చక్రవర్తి కూడా మనం చూసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, బలి చక్రవర్తికి పరిస్థితి ఏంటి, తన గురువు గారి మాట వినాలా, లేకపోతే భగవంతుడికి వామనదేవుడు, బలి చక్రవర్తికి ఎవరు ఉంటారు, వామన భగవాన్, ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అక్కడ ఎదురుగుండా ఉన్నది ఎవరు, సాక్షాత్ విష్ణు భగవాన్. ఇక్కడ గురువు కూడా సాక్షాత్ భగవానుడి యొక్క ప్రతినిధి అంటారు. ఇటువంటి సమయంలో ఏం చేయాలి? కాబట్టి ఇక్కడ గురువు గారు ఇచ్చినటువంటి ఆదేశం భగవంతుడి యొక్క భక్తికి దూరం చేస్తుంది. కాబట్టి గురువు మాటను కూడా ఆయన వదిలేసి కేవలం భగవంతుడికి ప్రేమతో ఆయన ఇచ్చిన మాటని చేస్తారన్నమాట. ఈ విధంగా మనం ఆలోచించుకున్నట్టయితే కొన్ని సంఘటనలు చూసుకున్నట్టయితే ఇక్కడ బలి చక్రవర్తి, ప్రహ్లాద మహారాజు, అర్జునుడు, ఇక్కడ సతీదేవి, ఇటువంటి విషయాలు చూస్తే మనకి ఎప్పుడైతే మనకి ధర్మ సంకటం ఏర్పడుతుందో ఇటువంటి విషయాల్లో మనం భగవంతుని వైపు మొగ్గు చూపాలని చెప్పేసి మీరు సాధన భక్తి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా ఇది డేంజరస్. యాక్చువల్గా ఈ సామాజికంగా మనకు ఉన్నటువంటి పరిస్థితి, బాధ్యత, లేకపోతే గౌరవం, ఇవన్నీ ఇప్పుడు కూడా మన ఆధ్యాత్మిక సాధనకి అడ్డు రాకూడదు. ఎప్పుడైతే ఈ విధంగా అడ్డు వస్తుందో మనకి పతనం మొదలవుతుంది, పతనం చెందుతున్నామని మనం గుర్తించాలి. మనకి ఈ విధంగా ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది కూడా మనం గ్రహిద్దాం. ఎప్పుడు కూడా మనకి ఈ భౌతికమైనటువంటి సంబంధాలకి ఎక్కువ విలువనివ్వాలా, లేకపోతే ఆధ్యాత్మిక సాధనకి ఎక్కువ విలువాలా, ఆధ్యాత్మిక విలువలకి ఎక్కువ విలువ ఇవ్వాలా అనేది మనకి ఎప్పుడు కూడా ఇది వస్తుంటుంది. ఏదేమైనా సరే మనకు వైష్ణవ అపరాధం అనేది మనకి సాధనలో ఎప్పుడు కూడా మంచిది కాదు. సాధన పతనం మొదలవుతుంది. దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే ప్రతి వైష్ణవుణ్ణి మనం చాలా గౌరవించాలి, ఏ విధంగానే సరే మనం గౌరవించాలి అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. అందుకనే భాగవతం ఎప్పుడు కూడా పదే చెబుతుంది, ఏమని చెప్తుంది, వైష్ణవాపరాధం
చాలా క్షమించరానిది. మనం దాన్ని మళ్ళీ సవరించుకోలేనటువంటి అపరాధం అని చెప్పేసి మనం చూసుకున్నాం. ఎవరి మధ్య మనకి అంబరీష్ మహారాజు, దుర్వాస మహాముని మధ్య జరిగినటువంటి సంఘటన కూడా మనం చూసుకున్నాం. అక్కడ వైష్ణవునికి అపరాధం జరిగితే ఈ యొక్క దూర్వాస మహాముని ఆ స్వయం విష్ణు భగవానుడు కూడా నేనేమి చేయలేను, ఎందుకంటే నేను నా భక్తుల ఆధీనంలో ఉంటానని చెప్పేసేపటికి మళ్ళీ ఆ వైష్ణవు దగ్గరికే వెళ్ళి క్షమాపణ కోరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇద్దరు కూడా గొప్ప వ్యక్తులే. దుర్వాస మహర్షి కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాగే అంబరీష్ మహర్షి. ఇటువంటి సంఘటన మనకు తెలుస్తున్నది ఏంటంటే, భక్తుల్ని మనం అపరాధం చేయకూడదు, భక్తులకి దూషించకూడదు, లేకపోతే అపరాధం చేయకూడదని మనం పెట్టుకోవాల్సి వస్తుంది. ఎక్కువగా చూస్తుంటాం ఇటువంటి పరిస్థితి. ఎప్పుడైతే దుర్వాస మహర్షికి, అంబరీష్ మహర్షికి మధ్య జరిగినటువంటిది, అలాగే ఇప్పుడు దక్షునికి, శివునికి మధ్యన జరిగినటువంటి ఈ సంభాషణ బట్టి ఎక్కువగా మనకి అనిపిస్తుంది. చాలా సర్వసాధారణం. ఎవరైతే సాంఘికంగా, సామాజికంగా బాగా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నావో అని ఈ భక్తుల్ని అర్థం చేసుకోవడం కష్టం. మనకు చూస్తుంటే ఇటువంటి మనకి ఎగ్జాంపుల్స్ ఎలాంటివి, జడభరతుడు, రహుగణ. వారిద్దరికి మధ్య సంభాషణ బట్టి కూడా మనకి రహుగణుడు ఈ యొక్క జడభరతుడిని మనకి సరిగా అర్థం చేసుకోకుండా తన పల్లకి మోయడానికి వాడుకుంటారు. ఆ కార్యక్రమంలో మనకి తెలుస్తుంది. మనం చూస్తున్నప్పటికీ అంటే బాహ్యంగా వారు ఉన్నటువంటి ఆహార్యం కానీ, లేకపోతే వారు ఉన్నటువంటి చూపులకి ఏ విధంగా కనిపిస్తున్నాడు, దాన్ని బట్టి మనం అతని యొక్క ఆధ్యాత్మిక పరిస్థితిని మనం అంచనా వేయలేమని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అక్కడ జడభరతుడు కూడా ఒక మూఢుడిలాగా ఉన్నది. వారి కుటుంబ సభ్యులు బయటికి తోసేశారు. కానీ అతను మాత్రం పూర్తి చైతన్యంతో భగవంతుడి యొక్క, కృష్ణ భగవాన్ యొక్క చైతన్యంతో ఉన్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అలాగే వృషభదేవుడు కూడా, ఆయన కూడా భౌతికంగా, సాంఘికంగా చూసినట్టయితే ఎక్కడ దిగంబరంగా తిరగటము, లేకపోతే చాలా చెత్త ప్రదేశాల్లో తిరగటం లాంటివి చూశారు. ఎందుకని, వీరు సామాజికంగా, సాంఘికంగా వ్యక్తులు ఉంటారుగా, వారికి దూరంగా ఉండాలని. ఆ విధంగా మనకి మన గురు పరంపరలో కిషోర్దాస్ బాబాజీ కూడా అదే విధంగా ఉండేవారు. అంటే ఎప్పుడైతే బాహ్యంగా బాగా ఉన్నతంగా కనిపిస్తే నలుగురు వచ్చి అతన్ని బాగా ఇబ్బంది పెడుతుంటారు. అది కావాలని, ఇది కావాలని. మన బాబాలు ఉన్నారంటే, లేకపోతే గురువు గారు ఉన్నారంటే వారి దగ్గరికి వెళ్ళి మాకు ఆశీర్వచనం కావాలి, లేకపోతే మాకు ఉన్నతి జరగాలంటే ఏం కావాలి, ఇటువంటి విషయాలన్నీ చెప్పేసి వారు ప్రతిఫలం ఆశించి వీరి వద్దకు వచ్చి సలహాలు అడగటం, ఇటువంటి డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి ఆ విధంగా ఉండేవారు అన్నమాట. ఈ విధంగా ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారిని అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టతరం అని చెప్పేసి మనకి ఈ యొక్క సంఘటనలు బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం మన యొక్క దైనందిన శరీరంలో, మన భక్తుల మధ్యలో మనం ఉన్నప్పుడు, ఈ భక్తుడు బాగా తిలకం బాగా పెట్టుకుంటాడు, నీట్గా ఉంటాడు, లేకపోతే ఇతను ఎప్పుడు కూడా గౌరవప్రదంగా కనిపిస్తాడు, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతాడు, అలాగ అనుకున్నా సరే అతను బాహ్యంగా ఎలా ఉన్నా సరే లోపల ఎలా ఉంటాడో తెలియదు. లేకపోతే బాహ్యంగా అతను పూర్తి డిసిప్లిన్గా లేకపోతే లోపల ఎలా ఉంటాడు అనేది మనకు తెలియదు. ఇదంతా కూడా మనం దగ్గరగా చూసి ఆలోచించి తినగానే వారి యొక్క పరిస్థితి అర్థం కాదు. కాబట్టి ప్రతి భక్తునితో మనం సంబంధ బాంధవ్యాలు ఏ విధంగా ఉండాలంటే సామరస్యంగానే ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర మనం వినయంగానే ఉండాలి, వినయంగానే గౌరవప్రదంగా. మనకి ప్రతి భాగవతం పూర్తిగా చెప్తున్నది, ప్రతి పేజీలోనూ చెప్పేది ఏంటంటే, నీ యొక్క స్వరూప స్థితి ఏంటి, దాసానుదాస, వైష్ణవుడి యొక్క దాసానుదాస, కృష్ణ భగవాని భక్తుల దాసానుదాస అనేది ప్రతి పేజీలో మనకి నూరిపోస్తూనే ఉన్నారు శ్రీలా ప్రభుపాదులు. ఎందుకని, చాలా అది ముఖ్యమైన గుణం. అది మన వైష్ణవులకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం ఏంటంటే ఈ యొక్క వినయం, గౌరవం. కాబట్టి ప్రతి భక్తునితో మనం ఏ విధంగా వ్యవహరించాలనేది మనం బాగా సాధన చేయాల్సిన విషయం. అది గురువులు కానీ, శిక్షా గురువులు కానీ, సీనియర్ డివోటీస్ కానీ అడిగి తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రతి విషయంలో.
ఈ విధంగా మనకు అర్థమవుతుందంటే ఈ సాంఘిక ధర్మానికి, ఈ యొక్క ఆధ్యాత్మిక ధర్మానికి మధ్యలో ఒక్కోసారి కాన్‌ఫ్లిక్ట్ వస్తున్నప్పుడు ఎటువైపుకి వెళ్ళాలనేది మనం నిర్ణయించుకోవాలి. అది మీ యొక్క ఆ పరిస్థితిని బట్టి, మీ పరిస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి అపరాధం చేసామంటే మన యొక్క ఆధ్యాత్మిక సాధన పతనం జరుగుతుందని చెప్పేసి ఉండాలి. ఆ భయం ఉండాలి అందరికీని. ఆ భయంతో అట్‌లీస్ట్ గౌరవం అనేది వినయం రావాలి సహజంగా. ఈ భయంతో కూడా అణగిమణిగి ఉండాలని చెప్పేసి నేర్చుకోవాలి. అదే ఒకటి మనం అర్థం చేసుకున్నాం. ఆహ్, చూపులకి ఏ విధంగా ఉన్నా సరే ఆంతరంగికంగా ఎలా ఉన్నారనేది గ్రహించగలగాలి. అది నేర్చుకోవాలి మనం అందరం కూడా. మనకి ఈ విధంగా అర్థమవుతుంది ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి అపరాధం చేసామంటే, ఇది చూసారా ఇక దక్ష యజ్ఞంలో జరిగినటువంటి ధ్వంసం, లేకపోతే అరాచకం, లేకపోతే దీన్ని చూస్తే చాలా విలువ కట్టలేనటువంటి నష్టం జరుగుతుంది, పతనం జరుగుతుంది. కాబట్టి వైష్ణవ అపరాధానికి దూరంగా ఉండాలి అని పదే పదే మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనకి సతీదేవి యొక్క అంతరంగం కూడా అర్థమైంది, అంతరార్థం కూడా అర్థమైంది. ఆవిడ ఎక్కువగా కుటుంబానికి ఎంతో కొంత అటాచ్మెంట్ ఉన్నా సరే ఆవిడ కూడా చివరికి భర్త యొక్క గౌరవానికి లేకపోతే ఆధ్యాత్మికంగానే మొగ్గు చూపిందని చెప్పేసి మనం గ్రహిస్తున్నాము. అదే భక్తులకు ఉన్నటువంటి ముఖ్యమైన గుణం కూడా ఏంటంటే భగవంతుని దూషించడం లేకపోతే భగవంతుడి యొక్క భక్తుని దూషించడం అనే దానికి దూరంగా ఉండాలి. దూషించే వాళ్ళని సహించలేరు, సహించకూడదని చెప్పేసి ఉంటుంది. మనం ఇటువంటి గర్వాన్ని అంటే సాంఘికంగా వచ్చినటువంటి ప్రతిష్ట వల్ల లేకపోతే ఇటువంటి ఐశ్వర్యం వల్ల, గొప్పతనం వల్ల, కీర్తి వల్ల వచ్చినటువంటి గర్వాన్ని ఏ విధంగా మనం అణుచుకోవాలి, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, మనం సాధన చేయాల్సి వస్తుంది. దీనికి మనం కొన్ని చూద్దాం. అనిపిస్తుంటుంది, దక్షుడికి అనిపిస్తుంది నేను గొప్ప వ్యక్తిని, నేను ప్రజా సృష్టి చేస్తున్నాను, బ్రహ్మదేవుని కుమారుని, ఈ విధంగా అతనికి గర్వం వచ్చింది. కానీ దీన్ని బట్టి మనం ఇది ఏ విధంగా సాధించాలంటే, వినయం ఏ విధంగా సాధించాలి అనేది ప్రతి భక్తుని గౌరవించడం, ప్రతి భక్తుడికి అవసరమైన సేవ చేయటం, ఇక్కడ పెద్ద చిన్న అని ఆలోచించకుండా, లేకపోతే వారికి సహాయం చేయటానికి లేకపోతే సేవ చేయడానికి ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి, పెద్ద చిన్న సంబంధం లేకుండా. ఇతను సీనియర్ డివోటీ, ఇతనికి మాత్రమే చేయాలి, నేను ఇతనికన్నా ముందర వచ్చాను, ఇతనికి సహాయం చేయలేను, నేను పెద్దవాడిని, పెద్ద ఉన్నత పరిస్థితిలో ఉన్నాను, ఇతనికి నా యొక్క సేవ తీసుకుని ఇతను అర్హుడు కాదు. ఇటువంటి భావాలు మనం తగ్గించుకోవాలి. ప్రతి ఒక్కడు వైష్ణవులు అందరూ కూడా సమానమే. భగవంతుడి యొక్క రిలేషన్షిప్, భగవంతుడితో చూస్తున్న సంబంధం చూస్తే అందరూ వైష్ణవులు భక్తులే, మనం కూడా ఆ భక్తుల్లో ఒకళ్ళమే. కాబట్టి చిన్న పెద్ద అని ఆలోచించకుండా ప్రతి ఒక్కరికి సహాయము సేవ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా మనం వినయం పెంచుకోవాలి. ప్రతి ఒక్క మనం చూడవలసింది వారిలో ఉన్నటువంటి సేవాభావాన్ని, భక్తి భావాన్ని మెచ్చుకోవాలి. అంతేగాని వారి యొక్క బాహ్యంగా ఏ విధంగా ఉన్నారనేది, అతను ధనవంతుడా లేకపోతే రూపవంతుడా లేకపోతే శక్తివంతుడా, ఇటువంటి ఆలోచన రాకుండా అతని భక్తి భావం ఏ విధంగా ఉంది చూసుకోవడం, మనం చూడటం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనం చూడాల్సిందల్లా అతని యొక్క ఇంక్లినేషన్, అతని యొక్క భావం ఎలా ఉంది అంటే, తప్పులు చేయడం అనేది ప్రతి ఒక్కరికి సహజం. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత సీనియర్ డివోటీ అయినా సరే అప్పుడు తప్పు చేస్తూ ఉంటారు. తప్పు చేసినా అతన్ని వేలెత్తి చూపకుండా అతని యొక్క భావం చూడాలి. ఇతను ఎప్పుడు తప్పులు చేస్తున్న వాడిని మనం సరి చేయడం అనేది సమానం, కరెక్ట్. అది శిక్షా గురువులు చూసుకుంటారు, పెద్ద సీనియర్ డివోటీ చూసుకుంటుంటారు, శిక్షా గురువులు చూసుకుంటారు. ఎప్పుడు తప్పులు చేసేవాడిని ఏ విధంగా కరెక్ట్ చేయాలి, ఒకసారి తప్పు చేసినా సరే కరెక్ట్ చేయాల్సి వస్తుంది, శిక్షా గురువులు చూసుకుంటారు. కాకపోతే మనం ఆ తప్పుని పాయింట్అవుట్ చేస్తూ మనం కూడా చేయొచ్చనే, లేకపోతే వాడిని దానికే
పరిమితం చేసేసి వీడు అటువంటి వాడు అనుకుని మనం అతన్ని అగౌరవపరచడం ఇటువంటివి చేయకుండా ఉండటం మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా వైష్ణవుడే ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత భక్తి భావం ఉంది. ఇలాగే ఎవరికి వారు నేను తప్పు చేశాను అని గ్రహించుకుని మారటం అనేది చాలా గొప్ప గుణం. ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఎవరైనా చెప్పితే వినడం కూడా గొప్ప గుణం అది. లేకపోతే వైష్ణవులు అనేది ఎదుటివాడు చెప్పితే వినకపోతే అతన్ని వైష్ణవుల దగ్గర రానివారు. నేను చేసిన తప్పు ఎవరైనా చెప్తే వినలేదనుకోండి, వైష్ణవుల్లో మనం కలిసి ఉన్నట్టు అసోసియేషన్ ఎలా ఉన్నట్టు లెక్క లేదు కదా. వైష్ణవుల సాంగత్యంలో ఉండాలి కదా. నేను ఏదైనా చెప్పాను, మీరు ఎవరైనా తప్పు చేస్తేని అది వినలేదనుకోండి, సాంగత్యం ఎలా ఏర్పడినట్టు లెక్క. సాంగత్యం అంటే ఏంటి? ఎదుటివారు చేసే మంచి పనులు చూసి మనం నేర్చుకోవాలి. ఎదుటివారు ఎవరైనా సరే తప్పు పనులు చేస్తే నేర్పగలగటం చేసుకోవాలి. నేను తప్పు చేసినట్టయితే ఎదుటివారు చెప్పింది వినడం నేర్చుకోవాలి. ఇదే సాంగత్యం అంటే. సాంగత్యం అంటే వచ్చేసి ఇక్కడ అందరితో పాటు కలిసి భోజనం చేయడం అనేది కాదు. వారి యొక్క భావాలు ఏ విధంగా పెంపొందించుకోవాలి, మనం వైష్ణవ భావం ఏ విధంగా పెంపొందించుకోవాలి అనేది మనం గ్రహించుకోవాలి, చూసి నేర్చుకోవాలి. చూసి నేర్చుకోవాలంటే ఎదుటివాడు తప్పు చేస్తే నేను చేయొచ్చు కదా అనుకునేది వైష్ణవ భావం కాదు, అది అసుర భావం. ఓకే, ఇది మనం గ్రహించుకోవాలి. ఎవరో వాడు చేస్తే ఏమీ అనలేదు, నన్ను ఎందుకు అంటున్నారు, అర్థమవుతుంది. నేను గొప్ప వ్యక్తిని, నేను ఇన్ని చేశాను, నన్ను పట్టించుకోరా, అర్థమవుతుందా? ఇటువంటివన్నీ కూడా వైష్ణవుల్లో ఉండాల్సినటువంటి భావాలు కాదు. మెయిన్ ఇంపార్టెంట్, తప్పులు చేయడం అనేది ఎవరైనా సహజం, అందరూ చేస్తారు. కానీ అతని భావం ఎలా ఉంది? తప్పు చేసిన వెంటనే అతను గ్రహించి ఒప్పుకుంటున్నాడా లేదా? నా తప్పుకు అతను నేను తప్పు చేశానని భావం చేసుకుని మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేసినవాడే వాడు గొప్పవాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు అర్జునుడు కూడా తప్పు భావంలో వెళ్ళాడు, సతీదేవి కూడా అలాగే అనుకున్నారు. ఇలాగా ఈ విధంగా ఎప్పుడు చూసినా సరే తప్పు చేయడం అంటే ఒక అటాచ్మెంట్, అంటే కుటుంబ సంబంధ బంధాలకు అన్నిటికీ మనకి బాంధవ్యాలన్నిటికీ మారడం తప్పేం కాదు. కాకపోతే మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ వచ్చిందో దీని ఇటువైపు రావడం అనేది మనం చేయగలగాలి. ఈ విధంగా మనం వినయం పెంపొందించుకోవాలంటే భక్తుల్ని ఏ విధంగా గౌరవంగా చూడాలి, వారిలోని మంచితనం చూసి మనం ఏ విధంగా మారాలి, నాలో తప్పుల్ని ఏ విధంగా వదిలించుకోవాలి, నాలో తప్పుల్ని ఏ విధంగా వదిలించుకోవాలి, అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. తప్పు చేయకున్నాడు ఎవడో ఉండడు. మనకి మందిర మార్జనం చేస్తుంటాము, లేకపోతే వంట చేస్తుంటారు, లేకపోతే భక్తులకి ప్రసాద సేవ చేస్తుంటారు. ఈ విధంగా సేవ చేస్తూ భక్తులందరినీ కూడా పర్సనల్గా కూడా పెద్దవారిని గౌరవించడం, వారి యొక్క శారీరకంగా శక్తి లేని వారు ఉంటారు, పెద్దవారు, ముసలివారు, వృద్ధులు, వారికి మన బంధువులు లాగానే చేయాలి. వారికి కూడా వారిని ఎవరో పక్క వ్యక్తి కాదు, మన బంధువులకి ఎంత ప్రేమగా చేస్తామో ఆ విధంగా సేవ చేయాలి. వారికి కూడా మన గాడ్ బ్రదర్స్ అవుతారు, వాళ్ళు గాడ్ బ్రదర్స్ అవుతారు, లేకపోతే డివోటీ అవుతారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా లేకపోతే ఆ విధంగానే మన యొక్క వైష్ణవ సమాజం పెంపొందుతుంది. లేకపోతే ఏ విధంగా పెంపొందించుతుంది? ఈ పెద్దవాళ్ళని వదిలేసి లేకపోతే చిన్న వాళ్ళని పట్టించుకొని లేకపోతే ఈ విధంగా ఉంటే వైష్ణవ సమాజం పెరగదు. అందుకనే చెప్తుంది మనకి, అంటే ఈ యొక్క గడ్డిపోచ కన్నా అనుకోగా కలిగి ఉండమని చెప్పేసి, ఒక పెద్ద చెట్టు కన్నా సహనం కలిగి ఉండమని చెప్పేసి చెప్తుంది ఈ యొక్క మంచి గుణం. అందుకనే మనకి శిక్షాష్టకంలో మన చైతన్య మహాప్రభు రోజు మనం పాడుకునే శిక్షాష్టకంలో దాన్ని పెట్టారు. ఇది మనం అనుకున్నట్టుగా మనం తప్పు చేస్తే ఎవరైనా చెబితే వినటం అనేది చాలా అతని యొక్క ఆధ్యాత్మిక సాధనకి చాలా ఉపయోగపడేటువంటి మంచి గుణం. ఎప్పుడు కూడా ఎందుకంటే ఈ యొక్క శారీరకంగా భౌతికంగా ఉన్నటువంటి ఏదైనా సరే అందం కానీ లేకపోతే ఐశ్వర్యం కానీ లేకపోతే పేరు ప్రదర్శన కానీ క్షీణించిపోతాయి. ఈ యొక్క కాలచక్రంలో అవి అన్నీ క్షీణించిపోతాయి. దానికి విలువలు ఇస్తున్నట్టయితే మనము ఆధ్యాత్మికంగా ఎదగలేమని చెప్పేసి చెప్పబడింది. మనం ఇది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క సాధనలో మనం సాంగత్యంలో భక్తుల సాంగత్యంలో దేనికోసం వస్తున్నాను, దేనికోసం చేస్తున్నాను, ఇక్కడ కేవలం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం కోసం వస్తున్నానా, లేకపోతే నాకు గౌరవ ప్రతిష్టలు పెంచుకోవడానికి చేస్తున్నానా ఈ కార్యక్రమం? నేను పూజారి సర్వీస్, కుకింగ్ సర్వీస్, అకౌంటింగ్ సర్వీస్, లేదా ప్రీచింగ్ సర్వీస్ దేనికోసం చేస్తున్నాను? ఇది భగవానుడి యొక్క కీర్తిని నలుగురికి చెప్పడానికి చేస్తున్నానా, లేదా నా యొక్క కీర్తిని పెంపొందించుకోవడానికి చేస్తున్నానా అనేది ప్రతిసారి మనం
గ్రహించుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి కోసం చేస్తున్నారో మీకు బాధ ఉండదు. అమానినా మానదేనా. మీకు భగవంతుడి కోసం చేస్తున్నారంటే మీకు గౌరవం వచ్చినా, గౌరవం రాకపోయినా భగవంతుడి కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి మీకు ఆ క్రెడిట్స్ వచ్చేస్తాయి. భగవంతుడి దృష్టిలో మీరు దృష్టిలో పడిపోతారు. కానీ ఎప్పుడైతే నా కోసం చేసుకుంటున్నానో అప్పుడు అనుకుంటారు నాకు అన్ని చప్పట్లు వచ్చినాయి, అన్ని తప్పట్లు వచ్చినాయి, లేకపోతే నాకు నాకు నా వంట బాగుందని మెచ్చుకున్నది ఎవరు ఎంతమంది చెప్పారు, నేను హారతి ఇస్తుంటే మెచ్చుకుందని ఎంతమంది చెప్పారు, ఇవన్నీ ఉంటాయి. వాడికి తర్వాత బాధ వచ్చేస్తుంది. నేను చేయనంటే చేయను అంటాడు, చేస్తానంటే చేస్తాను, నాకు ఈ రోజు వస్తే నేను చేస్తాను, నాకు చేయను అంటాడు, నేను కుకింగ్ చేయను అంటాడు, ఎవరు మెచ్చుకోలేదు. ఇటువంటి విషయాల్లో మనకి ఎవడి కోసం వాడి కోసం చేస్తున్నాడంటే ఇటువంటి బాధలనే వస్తాయి. అప్పటి నుంచి మనసు కలత చెందుతుంటుంది. ఈ విధంగా కాదు, భగవంతుడి కోసం చేస్తున్నాం మనం. ఈ విధమైన భావంతో ఉంటే మీ యొక్క యాటిట్యూడ్ అంటే మీ యొక్క భావం ఈ సాంగత్యంలో ఉన్నప్పుడు మీ యొక్క భావం మంచి స్థితిలో ఉన్నట్లు లెక్క, లేకపోతే సమస్యాత్మకంగానే ఉంటుంది. అలాగే భరత్ మహారాజు ఆయన మొత్తం రాజ్యం అంతా వదిలేసి అడవిలోకి వెళ్ళిపోతారు. దేనికోసమని? ఆధ్యాత్మిక సాధన కోసం. కానీ అక్కడికి వెళ్ళి ఏమైంది? ఒక జింకతో సంబంధం పెట్టుకున్నారు, జింక మీద అనురాగం పెంచుకున్నారు. ఈ విధంగా మనకి అందువల్ల ఆయన ఇంకొక జన్మ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి మనకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనకి ఈ యొక్క సామాజిక ఆర్థిక ఈ పరిస్థితుల మీద అటాచ్మెంట్ ఉండకూడదని చెప్పేసి, ఆసక్తి ఉండకూడదని చెప్పేసి మనకి పదే పదే చెప్తుంది. ఇటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు మనకి. విభీషణుడు, రావణాసుడికి విభీషణుడు వాళ్ళిద్దరూ అన్నగారి పైకి ఉన్నాడు ఆయన, విభీషణుడు అటువైపుకి వెళ్ళారు. అంటే మనకి పదే పదే చెప్పాడు ఆయన, నువ్వు రామునితో వైరం మంచిది కాదని చెప్పేసి చెప్పాడు. అయినప్పటికీ వినలేదు. వినకపోతే ఆయన అన్నగారిని వదిలేసి భగవంతుడి వైపుకి వెళ్ళిపోయారు. అంటే మనకి కుటుంబ బాధ్యతలకి, కుటుంబ బంధాలకి దీనికి ఎంత విలువాలి, ఎప్పుడు విలువాలి, ఏ విధమైన పరిస్థితుల్లో మనం బ్యాలెన్స్ సమతుల్యం చేసుకోవడం అనేది చాలా నేర్చుకోదగిన విషయం మనందరికి, గృహస్థులందరికీ, ఎవరైతే వైష్ణవులు ఉన్నారో, భక్తులు ఉన్నారో. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఎవరికి? ప్రభు మీరేం చెప్తారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. ఒక నిమిషం అండి, ప్రభు చెప్తారు. చెప్పండి మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ, చెప్పండి, మీకేం ప్రశ్న ఉందా? ప్రశ్న ఏమి లేదు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఇక్కడ మనకి ముఖ్యమైన విషయం మనం చూడాల్సింది ఏంటంటే, సో ఏదైనా ఇప్పుడు మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉండగా అనేకమైనటువంటివి వ్యక్తులు మనకి ఎదురవుతూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరో మనకి శత్రువులు కాదు, ఎవరో మనకి మిత్రులు కాదు. మనకి భాగవతంలో చెప్పినట్టుగా కాల ప్రవాహం, ఈ యొక్క కాలం అనేది నదీ ప్రవాహం లాగా అనేకమైనటువంటి ఆకులు లేకపోతే గడ్డి ఒక్కోసారి కలిసి చేరుతుంటాయి, తర్వాత మళ్ళీ విడిపోతుంటాయి, మళ్ళీ వెళ్ళి ఇంకోసారి కలుస్తుంటాయి, ఇంకోసారి విడిపోతుంటాయి. అలాగే మన జీవితంలో కూడా అనేక మంది కలుస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఇవన్నీ. కానీ కృష్ణ చైతన్యంలో ఉన్న మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం అసలు ఎందుకోసం కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వచ్చాం మీరు అన్నట్టుగా. ఆ లక్ష్యం మర్చిపోకూడదు. లక్ష్యం మర్చిపోతే అప్పుడు ఏమవుతుందంటే, తాత్కాలికమైనటువంటి వాటి పట్ల ఆసక్తిని పెంపొందించుకోవడం, లేదా రాగద్వేష. భగవద్గీతలో కృష్ణుడు అనేక సార్లు ఈ రాగం ద్వేషం రెండింటినీ విడిచిపెట్టాలని చెప్పి అంటాడు. లేదంటే దీన్ని అనవసరంగా క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే, ఇప్పుడు మనం దక్షుడు చూస్తున్నాం, శివుని పట్ల ఉన్న ఏదైతే గ్రడ్జ్ ఉందో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు.
సో వైష్ణవ సమాజంలో అది మంచిది కాదు. ఏదో మన యొక్క కర్మానుసారం మనకున్నటువంటి అనర్థాల వల్ల కొన్ని విభేదాలనేవి రావచ్చు. కానీ వాటిని అక్కడే విడిచిపెట్టేసి ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఫర్గెట్, ఫర్గివ్ అండ్ ఫార్వర్డ్ అని చెప్పంటారు. మర్చిపోవాలి, అక్కడితో దాన్ని విడిచిపెట్టాలి, ముందుకు సాగిపోవాలి అంతే. లేకపోతే అనవసరంగా మన సమయం వృధా అయిపోతుంది. మనకున్న జీవితం తాత్కాలికం. ఈ శరీరం ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఈ లోపల మనం భక్తి చేయడం మానేసి ఈ కొట్టుకోవడం వాటిలో వీటిలో ఉన్నాం అనుకుంటే మన జీవితం వృధా అయిపోతుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు. మీకు వినిపించిందండి పాయింట్స్ లేదా రిపీట్ చేయకుండా? రిపీట్ చేయండి అసలు వినిపించలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ రిపీట్ చేయండి సార్. ఈ ప్రభు ఏం చెప్పారంటే ఒక సముద్రంలో అదే ఒక నదీ ప్రవాహంలో ఎటువంటి పొలం లాంటివి ఇలాంటి ఒక్కోసారి కలుస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి, ఏ విధంగా కలుస్తుంటాయి, ఏ విధంగా వెళ్ళిపోతుంటాయి. అలాగే మనం ఈ సమాజంలో చెప్పాలి మన మనుషులందరూ కూడా కలుస్తుంటారు, మరి వెళ్ళిపోతుంటారు. అలాగే ఎవరికి ఎవరికి స్నేహితులు, ఎవరికి స్నేహితులు కాదు, ఎవరికి శత్రువులు కాదు. ఇటువంటి పరిస్థితుల్లో మనము ఎవరి మీద కూడా మనకి ఈ యొక్క ద్వేషం పెంచుకోవడం లేకపోతే ఇటువంటి చేసుకోకుండా సహృదయంతో ఉండాలని చెప్పేసి చెప్తూ మనకి ఇది మనకు ఈ విధంగా పోలీసు చెప్పి మనం కూడా ఎవరి శత్రువులు కాదని చెప్పేసి చెప్తూ ఇటువంటి ద్వేషాలు కానీ ఇటువంటి విషయాలు మనం దీర్ఘకాలంగా కొనసాగించకూడదు. మన దీంట్లో కూడా మన దత్తుడు సూర్య యొక్క ఎగ్జాంపుల్లో దత్తుడు దీర్ఘకాలం కొనసాగించి మళ్ళీ ఆ యొక్క దాని కక్ష సాధించడానికి మళ్ళీ ఇంకొక యజ్ఞం మొదలుపెట్టి తెరవకపోవడం ఇటువంటి యొక్క సాధింపులు దీర్ఘకాలంగా కొనసాగించారు మంత్రులు మన వైష్ణవులకి. అది అటువంటి తప్పుంటే వెంటనే క్షమించుకోవడం దాన్ని గౌరవించుకోవడం మళ్ళీ కలిసిపోవడం అనేది అందరూ నేర్చుకోవాల్సినటువంటి ఒక రకమైన గుణం అని చెప్పేసి చెప్తారు. ఇటువంటి వైషమ్యాలను పెంచుకోకూడదు. దీర్ఘకాలం ఎప్పటికప్పుడు వదిలేసి క్షమించుకొని అడగడం, ఆ విధంగా మన యొక్క పరిస్థితిని మెరుగుపరుచుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ విధంగా శిలాప్రభావాలు చెప్పారని చెప్పేసి అర్థమైంది. కాకపోతే వైష్ణవ కుటుంబంలో ఇద్దరు కొడుకులు ఒక అమ్మగారు భక్తిలో ఉన్నప్పటికీ ఒక కొడుకు తల్లికి భక్తి పరంగా సహకరించకపోవడం, ఒక కొడుకు సహకరించడం చాలా ఇబ్బందికరంగా ఉన్న తల్లికి ఏ విధంగా సహాయం చేయవచ్చు గొడవలో అదే నా అభిప్రాయం. ఒక రకం జరుగుతుంది, దాని గురించి విశ్లేషణ ఇవ్వగలరు. చాలా కేసు మాట్లాడారు. మీరు అన్నారు వైష్ణవులు అందరూ వైష్ణవులు అనుకోండి. అంటే వైష్ణవులు కూడా ఒకరికొకరికి తేడా చూపిస్తున్నారు అంటే ఇది వెరీ జనరిక్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఇటువంటి విషయాలు చాలా